హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ వ్లాగ్స్. ఈరోజైతే ఇక్కడ స్వీడన్లో ఇండోర్ ప్లే ఏరియాస్ ఎలా ఉంటాయి, ఇండోర్ ప్లే ఏరియాలో బర్త్డేస్ ఎలా చేసుకుంటావు, సో దానికి సంబంధించి వ్లాగ్ ఇది. ఎవరి బర్త్డే అనుకుంటున్నారు? మా చిన్నబాబు బర్త్డే ఆల్రెడీ అయిపోయింది, August 24th. సో ఈ సెలబ్రేషన్ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మేము ఇలా ఇండోర్ ప్లే ఏరియాలో ప్లాన్ చేసాము. సో ఈ హాల్ ఏంటంటే మనం 1 week బిఫోర్ ఆర్ 2 weeks బిఫోర్ బుక్ చేసుకోవచ్చు. మినిమం 1 week ముందు అయితే బుక్ చేసుకోవాలి. 8 people, 8 kids. సో మనం 8 కన్నా తక్కువ చేసినా కూడా మనం 8 కిడ్స్కి అయితే పే చేయాలి. సో మేమైతే 8 అని చెప్పేసి బుక్ చేసాం. హ్యాపీ బర్త్డే చెప్పు. Really good. Hawaiian rolls. So good. It's really sweet. That is. ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందంటే నిదర్శ బర్త్డే బాయ్ చైర్ ఉంది కదా, చైర్లో కూర్చొని కేక్ కట్ చేయాలి. బట్ వాడు ఎందుకో నేను కూర్చోను అంటే సరే అని చెప్పేసి నేను కూర్చుని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని కేక్ అయితే కట్ చేయించాము. సో అంటే ఇక్కడ బర్త్డే కేక్ అయితే నేనే చేశాను ఇంట్లోనే. వీళ్ళు కేక్ ప్రొవైడ్ చేయమన్నారు, బయట నుండి తెచ్చుకోమంటే నేను ఇంట్లో చేశాను. ఈ ఇండోర్ ప్లే ఏరియా వేరే సిటీలో కాబట్టి కిడ్స్ని తీసుకుని పేరెంట్స్ కంపల్సరీ వస్తారు. హాయ్. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే వీళ్ళందరూ కలిసి కిడ్స్ స్నాక్ తినడం అయితే స్టార్ట్ చేశారు. మనం బుక్ చేసుకున్నాం కదా, సో 8 kids అని చెప్పేసి అందులో ఆ ప్యాకేజ్లోనే వీళ్ళు స్నాక్స్ కూడా అయితే ఇస్తారు మనకి. స్నాక్స్ వచ్చేసి మేము ఏం చూస్ చేసుకున్నాం అంటే పాప్కార్న్, చికెన్ సాసేజ్, జ్యూస్. అండ్ నేను కేక్ చేశాను కాబట్టి ఒక కేక్ పీస్ అయితే పిల్లలకి ఇచ్చేసాము. వాళ్ళ ప్లేట్స్ అవన్నీ వాళ్ళే ఇస్తారు మనకి, పార్టీ హాల్ వాళ్ళే. సో అదైతే తినేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న బర్త్డే గార్లాండ్, డైనోసార్ టైపు అండ్ అల్యూమినియం ఫాయిల్ డైనోసార్స్ బెలూన్స్. సో కొన్ని టేబుల్ కవరు, క్యాప్స్ ఇవన్నీ అయితే నేను బర్త్డే కిట్ అంతా కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను కదా, సో అవైతే కొన్ని తీసుకెళ్ళి అక్కడైతే కొన్ని బెలూన్స్ పెట్టి అలా అయితే కొంచెం డెకరేషన్ అయితే చేసుకున్నాను. బట్ అవసరం లేదు, ఎందుకంటే ఇది థీమ్ రిలేటెడ్ పార్టీ కాబట్టి ఆల్రెడీ మంచిగానే ఉంటుంది డైనోసార్లు అవి ఇవి అని చెప్పేసి. సో అవసరం లేదు, బట్ ఓకే నాకేంటంటే చేయాలనిపించింది అలా చేసుకున్నాను. సో ఇలా అయితే జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్లీ ఎక్కువగా వింటర్ సీజన్ బాగా కోల్డ్ ఉంటుంది అండ్ చలిగా ఉంటుంది, పిల్లలు కలిసి ఆడుకోలేరు. అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కువ మోస్ట్లీ వీళ్ళందరూ కూడా ఇండోర్ ప్లే ఏరియాలోనే ఇట్లా పార్టీ హాల్ అయితే బుక్ చేసుకుని 1 hourలో అయితే పార్టీ చేసుకుంటారు. 1 hourలో మనం ఇక్కడ తినేసి మన థింగ్స్ మనం తీసుకుని అయితే మనం లోపలికి ప్లే ఏరియా జోన్ ఉంది కదా, సో అందులోకి అయితే వెళ్ళిపోవాలి. మనకి 60 minutes ఇస్తారు. నెక్స్ట్ ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళైతే లోపలికి వచ్చేస్తారు. సో నెక్స్ట్ స్టెప్ మీకు అర్థమైపోయింది కదా, ఈయన గారు వచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని ఎలా ఓపెన్ చేస్తున్నాడో చూడండి. Say thank you to Elsie. Loud గా చెప్పాలి. Nesta, Nidarsh Nesta. Nidarsh next one. Is it Aurora? Aurora. Dinosaur car. Maybe this is dinosaur car. Say thank you, Aurora. Nidarsh. Say thanks to Aurora. Nidarsh. Nana, Aurora thanks చెప్పలేదు నువ్వు. You should say thank you first. ఎంత ఎగ్జైట్మెంట్, అరుపులతో అయితే గిఫ్ట్లు అయితే వీడు ఓపెన్ చేశాడు.
Thanks to Roman. Thanks to Roman and Aurora. Nidash, you should say thank you. Thank you. Roman. Thank you, Aurora. Thank you, Elsie. Wow! You got another car in blue color. Your favorite. And Roman and Aliana, you will come down and give. Elsie, okay, Yona. రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాడు. ఇప్పుడు పిల్లలందరూ మంచి హుషారుగా అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. సో ప్లే ఏరియా జోన్ అయితే ఇలా ఉంటుంది. స్లైడ్స్ ఉంటాయి, ట్రాంపోలిన్ ఉంటుంది, అండ్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ అయితే ఇక్కడ లోపల చాలానే ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇంకా అందుకే ఎక్కువ ఇక్కడ పార్టీస్ అందరూ కూడా ఇండోర్ ప్లే ఏరియాని వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ అందరూ కూడా. సో ఒక పిల్లలు ఏంటంటే ఇంకా ఆడుకుంటారు, వాళ్ళు పేరెంట్స్ ఒక చోటన కూర్చుంటారు. సో డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయి లోపల ఆడుకోవడానికి. సో అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉంటాయండి, అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో అయితే ఒక పెద్ద డైనోసర్ పెట్టారు. సో దాని అది మూవ్ అవుతుంది, ఇట్లా మౌత్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ, అండ్ దాని టైల్ కూడా ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. సో కొంచెం రియలిస్టిక్గా ఉండాలని చెప్పేసి ఇలా అయితే పెట్టారు. మొత్తం ఇది వచ్చేసి ఏంటంటే ఫుడ్ ఏరియా, మనం ఫుడ్ కొనుక్కొని తినొచ్చు. సో ఈ మూల వచ్చేసి కార్నర్స్లో వచ్చేసి వీళ్ళు మంచి గ్రీనరీ లాగా లైట్స్, నిజంగా డైనోసార్ ఎగ్స్ ఎలా ఉంటాయి, సో అవన్నీ అయితే వీళ్ళు బాగా డెకరేట్ చేశారు. మొత్తం డైనో సిటీ కాబట్టి దీని పేరు టెరాక్స్ డైనో సిటీ. సో ఇలా చేశారు. ఇక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగేసాము, నేను ప్రసాద్, ఎందుకంటే పిల్లలు అయితే చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ ఆటల్లో. సో అందుకని చెప్పేసి మనం దిగుదారా అని, నాకు ఫొటోస్ అంటే ఇష్టం కదా. సో అందుకని చెప్పి నేను ప్రసాద్తో అయితే 1-2 ఫొటోస్ దిగాను. సో నిదర్శను అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే కలిసి చక్కగా అయితే ఆడుకున్నాడు. సో ఇక్కడైతే ఇది వచ్చేసి ఇందరు సైకిల్ తొక్కాడు. ఇప్పుడేమో డాక్టర్ గెటప్ అనమాట. ఇది ఒక రూము, అట్లా డిఫరెంట్ ఉంటాయండి రూమ్స్ పిల్లలు ఆడుకోవడానికి. మంచిగా పిజ్జా అని, గ్రాసరీ షాప్ కానీ అలా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్లో. వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నాయి, ముగ్గురు ఉంటారు. సో ఒక పాప, వీళ్ళిద్దరు అనమాట. సో ఇక్కడ చూసి చూడండి, ఈ పాప ఏమో డాక్టర్ లాగా ప్రిటెండ్ చేసుకుని, సో తను వాళ్ళని టెస్ట్ చేస్తున్నట్టు, వాళ్ళ పేషెంట్స్ అయినట్టు. సో చాలా ఫన్గా అయితే వీళ్ళు స్పెండ్ చేశారు. వీఆర్ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు హ్యాపీ అయ్యారు కాబట్టి. సో ఇట్లా అయితే అన్ని రూమ్స్కి అయితే మేము చూపిస్తాను నీకు. ఇక్కడ పిజ్జా ఏరియా. సో వీళ్ళు ఏంటంటే అక్కడ పిజ్జా టాయ్స్ పెడతారు. అదొక నిజంగా మనం పిజ్జా ఏరియాలో వర్క్ చేస్తున్నాం అన్న ఫీల్తో వాళ్ళు ఇలా పిజ్జాలు రెడీ చేసి మనం ఆర్డర్ ఇస్తాము. సో వాళ్ళు అయితే మంచిగా అక్కడ ఒక ఓవెన్ ఉన్నట్టు అవన్నీ అయితే సెట్ చేశారు. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే అసలు బోర్ కొట్టదు. అసలు మేము రండి అని చెప్పేసి పేరెంట్స్గా మేమైతే టైర్డ్ అయిపోయాం, కానీ వాళ్ళు ఏమాత్రం టైర్డ్ అవ్వలేరు కూడా. తొందరగా ఆ ప్లే ఏరియా వదిలిపెట్టి వాళ్ళు బయటకు రాలేరు. సో ఇప్పుడైతే మనం బ్యూటీకి సంబంధించిన రూమ్, అదే మేకప్ రూమ్కి అయితే వచ్చేసాము. సో అట్లా హెయిర్ స్టైల్స్ నాకు వద్దు అంటే నిదర్శ్ బట్ ఒప్పుకోవట్లేదు. నువ్వు వేసుకో అని చెప్పేసి నా మీద పెట్టేశాడు. సో ఇక్కడ చూడండి, అందరు కలిసి నా హెయిర్ మీద అయితే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు. బట్ వాళ్ళకి ఫన్ ఉంది, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను వీళ్ళతో, పిల్లలతో. నేను ఆ వీడియో తీసుకుంటూ నేను కూడా వాళ్ళు ఏం చేస్తే అది నేను కూర్చుంటాను, మీరు చేసుకోండి అని చెప్పేసి. ఒకళ్ళు ఐబ్రోస్ అని, ఒకళ్ళేమో హెయిర్ కట్ అని, ఇంకా డిఫరెంట్గా ఒకళ్ళు మేకప్ అని చెప్పేసి. ఇప్పుడు మా నిదర్శకుడు ఏం చెప్తా చూడండి, ఒక డ్రైయర్ తీసుకొచ్చి ఏం చేస్తున్నావు నిదర్శ అంటే, నేను నీ హెయిర్ని మంచిగా చేస్తున్నా మమ్మీ అని చెప్తున్నాడు వీడు. సో ఇక్కడైతే వీడు హెయిర్ డ్రైర్ యూస్ చేసి నా హెయిర్ని అంతా చేస్తున్నాడు. నాకు ఒక్కొక్కసారి పెయిన్ కూడా వచ్చింది, బట్ ఓకే వాడు హ్యాపీ అవుతున్నాడులే అని చెప్పేసి నేను కూడా ఇంకా వాడు కోఆపరేట్ చేశాను నేను. సో ఫుల్గా అయితే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకళ్ళు అయితే వచ్చేసి
ట్యాప్ చేయడం నా నెత్తి మీద, వాళ్ళకి తెలియదు కదా, చిన్నపిల్లలు కదా. సో వాళ్ళైతే మంచిగా అయితే ఫన్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. అండ్ మా గ్రూప్ ఫోటోలు దిగుదామని చాలా ట్రై చేసాం, బట్ నో, ఒక్క ఫోటో కూడా క్లియర్గా అయితే రాలేదు. సో ఇలా అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇట్లా వచ్చిన ఫ్రెండ్స్తో అయితే ఒక ఫోటో దిగాం. సో ఇలా అయితే బర్త్డే పార్టీ నిదర్శి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా జరుపుకున్నాడు. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.